హాయ్. యూట్యూబ్ చేయటం ఎంత కష్టమో తెలుసా? అందరికీ కాదులేండి, కొంతమందికి. అదేంటంటే మన దగ్గర అన్ని ఫ్యామిలీస్ ఒకటే రకంగా ఉండవు, అవునా కాదా? కొన్ని ఫ్యామిలీస్ లగ్జరీస్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటాయి, కొన్ని పూర్ ఉంటాయి. అలానే ఈ యూట్యూబ్లో ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ లక్ మీద కూడా ఆధారపడుద్ది. మన కంటెంట్ అనే కంటే ఫస్ట్ లక్ అండ్ వాయిస్ బాగుండాలి. అంటే అందరూ అలా ఉంటేనే సక్సెస్ అవుతారా అని అంటే మోస్ట్ ఆఫ్ ది మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు, లేదంటే పూరి గుడిసెలు, అంతేగాని మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఏం చెప్పినా కానీ ఏం వినరు. ఏంటంటే రోజుకో కొత్త వస్తువులు చూపించాలి, రోజుకో రకంగా ఎంటర్టైన్ చేయాలి, మేకప్ వేసుకోవాలి, ఇవన్నీ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. నిజంగా అవి ఓకే, ఏంటంటే అవి నిజంగానే నిజము. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి అస్సలకి వ్యూస్ అనేవి ఉండవు. అదేమంటే కంటెంట్ బాగాలేదు అని అంటారు. ఇప్పుడు ఒక కంటెంట్ బాగుంది, బాగాలేదు అని తెలియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఆ వీడియో అనేది ఓపెన్ చేసి చివరి దాకా చూడాలి కదా. అది లేదు. ఒకప్పుడు పెద్ద వీడియోస్ అంటే చూసేవాళ్ళు, కానీ ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ రావడం వల్ల లైఫ్ మరీ టూ షార్ట్ అయిపోయిందబ్బా, అవునా కాదా?